గుంటూరులో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వివాదం రోజు రోజుకు ముదురుతుంది. ఫ్లైఓవర్ డిజైన్ మార్చాలంటూ జేఏసీగా ఆందోళన మొదలుపెట్టారు నగరవాసులు. ఇప్పుడు వారికి అండగా రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తే ఊరుకోబోమంటున్నారు. గుంటూరు నగరంలో ప్రధానమైన బ్రిడ్జిలలో శంకర్ విలాస్ వంతెన ఒకటి. 6 దశాబ్దాల క్రితం కట్టిన బ్రిడ్జి గుంటూరు తూర్పు పశ్చిమలకు వారధిగా నిలిచిందే. పెరిగిన జనాభా, వాహనాల రద్దీకి శంకర్ విలాస్ బ్రిడ్జి సరిపోవడం లేదు. ప్రతిరోజు ఈ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ జామ్లతో జనం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలి అన్న డిమాండ్ దశాబ్ద కాలంగా వినిపిస్తోంది. గుంటూరు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్కు ఎన్నికల సమయంలో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరపాలని ప్రజల నుంచి డిమాండ్ ఎదురయ్యింది. పెమ్మసాని కృషితో ఎట్టకేలకు కేంద్రం శంకర్ విలాస్ ఫ్లైఓవర్ కు సేతుబంధు కింద 98 కోట్లు కేటాయించింది. దీంతో కొత్త బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని అందరూ సంతోషించారు. అయితే కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి R&B అధికారులు రూపొందించిన డిజైన్ పై నగరవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ ఉన్న సమయంలోనూ శంకర్ విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలు తయారు చేశారు. 1.7 కిలోమీటర్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి డిజైన్ తయారు చేశారు. ఈ ఫ్లైఓవర్ లాడ్జీ సెంటర్ నుంచి హిందూ కాలేజీ సెంటర్ వరకు ఉండేలా డిజైన్ చేశారు. అప్పట్లో ఈ బ్రిడ్జి నిర్మాణానికి 165 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. తర్వాత ఆ ప్రతిపాదన అటకెక్కింది. కొత్త ఫ్లైఓవర్ కేవలం కిలోమీటర్ లోపే ఉండేలా అధికారులు డిజైన్ చేశారు. ఈ బ్రిడ్జ్ అరండల్పేట 8వ లైన్ నుంచి ఏసీ కాలేజీ వద్ద వరకు నిర్మించేలా డిజైన్ చేశారు. ఈ డిజైన్ పైనే అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం భవిష్యత్తు అవసరాలకు సరిపడా ఉండదని శంకర్ విలాస్ జేఏసీ నేతలు అంటున్నారు. గతంలో 165 కోట్లతో డిజైన్ చేసిన బ్రిడ్జి ప్రస్తుతం నిర్మించాలంటే 200 కోట్ల వరకు అవుతుందని అంచనా. అయితే నిధులు 98 కోట్లు వచ్చాయి కాబట్టి ఆ నిధులకు సరిపడా బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామంటే ఊరుకునేది లేదంటున్నారు జేఏసీ నేతలు. కోరేది ఏంటంటే గత 20 సంవత్సరాల నుండి ఈ శంకర్ విలాస్ బ్రిడ్జి కాదు ఫ్లైఓవర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రజలు ఆశిస్తున్నారు. ఆ ఫ్లైఓవర్ వలన ఇక్కడ మన అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి ఎక్కడికి మన హిందూ కాలేజీ వరకు ఒక అద్భుతమైన ఫ్లైఓవర్ వేస్తారని చెప్పి ప్రజలు ఆకాంక్షలతో ఉన్నారు. కానీ గౌరవ ఎంపీ గారు మరి ఏదో ఒక సేతుబంధు అనే ఒక స్కీమ్ ద్వారా ఒక 98 కోట్లు తీసుకొచ్చారు. దాంతో మిగించాలని చెప్పి ఈ ఇప్పుడున్న బ్రిడ్జి మీద కొంచెం ఎక్కువ, అంతేగాని ఫ్లైఓవర్ వేయాలనే ఆలోచన మాత్రం వారికి లేదు. కొత్తగా డిజైన్ చేసిన బ్రిడ్జిలో అండర్ పాస్లు లేవంటున్నారు. గుంటూరులో వ్యాపార కూడలి అయిన అరండల్పేట, బ్రాడీపేట్ల మధ్య రాకపోకలు కూడా జరిగే అవకాశం ఉండదంటున్నారు. మొదట అండర్ పాస్లు నిర్మించి తర్వాతే సింగిల్ పిల్లర్ మెట్రో హైట్ ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతున్నారు. శంకర్ బ్రిడ్జి ఏంటంటే హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియా. గౌరవ కలెక్టర్ గారు చెప్పింది ఏంటి అంటే ఈ ట్రాఫిక్ దృష్ట్యా ఈ బ్రిడ్జి నిర్మించడానికి 6 లైన్ బ్రిడ్జి నిర్మిస్తే కానీ ఈ ట్రాఫిక్ ఫ్రీగా మూవ్ అవుతుందని చెప్పారు. అది మరి 6 లైన్లకి సరిపడా ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతంలో కేవలం 4 లైన్లతోటే బ్రిడ్జి నిర్మించినప్పుడు మిగిలిన 2 లైన్ల ట్రాఫిక్ని ఏ విధంగా వాళ్ళు మళ్లిస్తారనే విషయాన్ని కూడా వారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ నేతల ఆందోళనలకు ప్రజా సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఆర్యూబీ నిర్మించకుండా ఆర్ఓబీ నిర్మిస్తే జనం తీవ్ర ఇబ్బందులు పడడం ఖాయమంటున్నారు. గతంలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ హయాంలో ప్రతిపాదన చేసిన విధంగా బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలి అన్న డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు తీర్చేలా బ్రిడ్జి నిర్మాణం జరిగే వరకు పోరాటం చేస్తామని జేఏసీ నేతలు తేల్చి చెబుతున్నారు.